వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను. సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు. ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాం. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. మాకు ఎవరితో భయం లేదు. ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం. అది మాకున్న చిత్తశుద్ధి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో. కరెక్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఈనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఈనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు. ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు. కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడు ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో రూపాయి రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్ వైసీపీ వాళ్ళు టీటీడీ నెయ్యికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతో అన్ని చర్చించాం. దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాం. అయ్యా నేను ఒకటి అడుగుతా, వైకాపాలకి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా. నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా? కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను. మార్కెట్లో X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ మీరు సిట్ వేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి. అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సింది ప్రజల మనోభావాల దగ్గర దెబ్బతిని